ప్రైజ్ ది లార్డ్ అండి. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చాలామంది మనలో అనుకుని సతమతపడే ఒక విషయం ఏంటంటే, ప్రభువా నేను నిర్దోషినై ఉన్నాను కదా, నన్ను చూస్తున్నావా? ప్రభువా నా నిర్దోషము నువ్వు గమనిస్తున్నావా? అనేకులు పాపులు అయి ఉన్నారు, కానీ నీ ఎడల భయభక్తులు కలిగి ఉండి నేను నిర్దోషినై ఉన్నాను కదా, అయ్యా నన్ను చూస్తున్నావా అని మనం ఏమవుతామంటే అనేక విధాలుగా సతమతం అవుతూ ఉంటాం. కానీ దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే 2 సమూయేలు 22వ అధ్యాయము 25వ వచనంలో, కావున నేను నిర్దోషినై ఉండుట యెహోవా చూచెను, తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. మీన్ నువ్వు నిర్దోషిగా ఉండడం అంట మనుషులు చూడాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు చూశాడంట. నువ్వు నిర్దోషిగా ఉండడం దేవాది దేవుడు చూసి నీ చేతులకు ఏ రక్తము అంటకుండా ఏ పాపము అంటకుండా ఆయన హస్తాల కింద నిన్ను కప్పుతున్నాడంట. దేవుడే నిన్ను నిర్దోషిగా ఎంచినప్పుడు, దేవుడే నీ పాపాన్ని క్షమించినప్పుడు మనుషులు క్షమించాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మనుషులు ఏం చేస్తారంటే ఎప్పుడూ ఏదో ఒక విధంగా నేను కృంగదీసే విధానంలో ఉంటారంట. నువ్వు క్షమాపణ అడిగినను, నీ తప్పు లేకపోయా నువ్వు సమాధాన పడినను, కొంతమంది సమాధాన అయినప్పటికీ నీ దేవుడి వద్ద నువ్వు యథార్థంగా క్షమాపణ అడిగావు కదా, ఆ క్షమాపణని నీ దేవుడు త్రోసిపుచ్చకుండా ఆ క్షమాపణ అంతటినీ నీకు ఇస్తున్నాడంట. నువ్వు యథార్థమైన స్థితిలో నడుస్తున్నావంట, నిర్దోషమైన స్థితిలో నడుస్తున్నావంట, నిర్దోషిగా నడుస్తున్నావంట. నీ చేతుల యొక్క నిర్దోషత్వమును తీర్పు తీర్చేశాడంట నీ దేవుడు. ఏమని? తిను నా బిడ్డ, తిను యథార్థంగా నడిచిన నా బిడ్డ, తిను నా రెక్కల చాటున మరుగైన బిడ్డ అని నీ గురించి ఆయన సాక్ష్యం చెప్పే విధంగా ఉన్నాడంట. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు, అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తాడు. మనం ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు కూడా మన దేవుడు చేస్తాడు. మనం చాలా వాటిలో కృంగిపోయేది ఏంటంటే, నా దేవుడు నన్ను ఎక్కడైనా మర్చిపోయాడేమో, నా దేవుడు నా ప్రతి ప్రార్థన వింటున్నాడా, నా దేవుడి ముందు నేను నిర్దోషిగా ఉంటున్నానా, నా దేవుడి ముందు నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నానని మనమంట ఎక్కువగా పరీక్షించుకుంటామంట. అలా ఎక్కువగా పరీక్షించుకున్న నీ విధానము నిన్ను సిగ్గుపరచదు. ఎందుకంటే నీ దేవుడు నిన్ను నిర్దోషిగా ఎంచి ఉన్నాడు. నీ దేవుడు నీ మొర విన్నాడు, నీ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు, నీ దేవుడు అద్భుతమైన కృపను నీ ఎడల కనపరుస్తున్నాడు. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప దేవుడు నీకు తోడుండగా వేటిని చూసి భయపడకు, వేటిని చూసి దిగులు పడకు. ఎందుకంటే దేవుడి యొక్క ఆత్మ నీతో ఉంది. దేవుడు నిన్ను ఆయన ఆత్మ ద్వారా నడిపిస్తున్నారు. అనేకులు వాళ్ళ క్రియలను బట్టి నడవచ్చు, కానీ నీ దేవుడు ఆత్మ ద్వారా నిన్ను నడిపిస్తున్నాడు, ఆత్మతో ప్రేరేపిస్తున్నాడు. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.